మన పత్తిని అయితే 1 వీక్ నుంచి అయితే గడ్డి అయితే కల్పిస్తాను అనమాట. మీకు కనిపిస్తుంది కదా వాళ్ళు కైకిలో కలుపుతారు. ఈ సాలుకు మధ్యలో గడ్డి ఉంటుంది చూసినావా, ఈ మధ్యలో గడ్డి దాన్ని మొత్తం కలుపుతారు. ఆల్రెడీ ఇది కలిసిరు కాబట్టి ఇక్కడ గడ్డి లేదు. అట్లా కలుసుకొని ఇట్లా కుప్పలు ఇస్తారు అనమాట. ఈ కుప్పలు మనం తీయాలి. మొన్నటికి వెళ్ళి మోసేస్తాను ఈ కుప్పలన్నీ. నేను మమ్మీ ఇద్దరం కలిసి మోసేస్తాను అనమాట. దగ్గర పట్టే ఈ కుప్పలు మోసుడు చూసినా మమ్మీ మోస్తుంది అనమాట. ఇవరకు నేను మోసొచ్చి ఒక వీడియో తీసుకుందామని ఇట్లా వచ్చేసిన. ఇది ఏంటంటే సాలు మధ్యలో డవర్ వస్తుంది. ఈ చెట్ల మధ్యలో గడ్డేమో మన మనుషులు తీస్తారు. ఈ సాలు మధ్యలో గడ్డేమో డవర్తో తొలగిపోతుంది అనమాట. ఇలా అయితే చాలా గడ్డి ఉంది. నెక్స్ట్ సార్ ట్రాక్టర్ తో తీపిచ్చేద్దాం. చూసిరా మీరు ఎడ్లతో వర్క్ చూసి చాలా రోజులు అయితే కావచ్చు. ఇప్పుడైతే మీకు నేను చూపెడతాను. వేరేకెళ్ళి పోయే పని ఉండే కానీ అడేసి మనకైతే రప్పించేసినాం. తాత పొద్దుగా వచ్చిండు. ఈయన సగబెట్టే వరకే తాత తెల్లారింది 10 అవుతుంది. మళ్ళీ వర్షం పుడితే బిస్కెట్ అవుతుంది అని 3-4 రోజులు వర్షాలు ఇచ్చి పడేస్తాను. మొన్న మా నానే కొట్టిండు ఈ తాత ప్లేస్ లా. రైట్ మళ్ళా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.